మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా పార్వతి? లేదండి, దాహం వేసి. కట్టుకున్న పెళ్ళానికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యం అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు పార్వతి. 2 రోజుల నుంచి నువ్వు తినటానికి ఏమీ లేక ఆకలితో బాధపడుతున్నావని తెలుసు. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను పార్వతి. ఎక్కడికైనా వెళ్తారు? ఎవరినైనా అడుగుతారండి? ఎక్కడికి వెళ్ళైనా సరే, ఎవరినైనా అడిగైనా సరే నీకు ఇంత అన్నం తీసుకొస్తాను పార్వతి, ఇంత అన్నం తీసుకొస్తాను. మొత్తానికి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాం. అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది వాళ్ళకి ముసల పండగ. అన్నట్టు ఒకసారి లాయర్ గారింటికి పోని, ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి గోపి హఠాత్తుగా ఆలోచనలో పడ్డా? ఆ లాయర్ సంగతి గుర్తురాగానే మా తాతయ్య, మా అమ్మ, మా ఊరు గుర్తొచ్చాయి. దిగులు పడక గోపి, త్వరలోనే సమస్యలన్నీ తీరిపోయి నువ్వు నేను ఒకటవుతావు. ప్రయోజకుడైన మనోడు భార్యతో కలిసి వస్తే మీ తాతయ్య మామూలు పొంగిపోతారు. అవును, త్వరలో వెళ్ళి వాళ్ళకి ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. త్వరలోనే వెళ్తాను. పార్వతి, పార్వతి, ఏమిటండి? ఇవిగో 3 రూపాయలకి బియ్యం, 2 రూపాయలకి సరుకులు, పైగా 5 రూపాయలు వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడదండి? ఎక్కడదంటే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పార్వతి, తొందరగా ఉంచి. ఇదిగోనండి, మీకోసం భోజనం సిద్ధంగా ఉంచాను. ఎక్కడదా పార్వతి? అదే, అది ఓ పెద్దింటి ఆవిడ 10 మంది ముత్తైదులకు భోజనం పెడతానని మొక్కుకుందట. ఆవిడ నాకు ఇచ్చిన భోజనం తీసుకొచ్చాను. మీరు చేతులు కట్టుకుని రండి, భోంచేతురు కానీ. వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.